గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇదేమిటమ్మా మాయ ఆ సాంగ్ రాసినందుకు మీకు ఎంత ఇచ్చారు రెమ్యునరేషన్? ఇదేమిటమ్మా రాసినందుకు 3000 ఇచ్చారు ఇప్పుడు. 3000 చాలా ఎక్కువ అప్పుడు. అసలు 3000 చూడు, నేను అదే ఫస్ట్ టైం లైఫ్లో. మా నాన్న కూడా చూసిండు ఆ స్టేజ్లో. అప్పుడున్నప్పుడు అవి అంటే నేను పాట రాశాను సినిమాలో. రాజశేఖర్ గారు స్టార్ కదా అప్పుడు. రాజశేఖర్ గారి సినిమాలో పాట రాశాను అంటే ఎవరు నమ్మలే. అలా నమ్మించడానికి ఉపయోగపడింది నాకు ఆ 3000. మరి నా దగ్గర డబ్బులు 3000 ఎక్కడ ఉంటాయి చూడండి, సినిమాలో రాశానని చెప్తేనే నమ్మారు అప్పుడు. ఈ నువ్వో రాయి నేను శిల్పి పాట రాసే ముందు చరణ్ అర్జున్ లైఫ్ చాలా గందరగోళంగా, నిజానికి లైఫ్ ఎటుపోతుందో తెలియని ఒక సందర్భంలో, అది నేను పేదరికం అన్న కానీ ఫైనాన్షియల్ కూడా ఇబ్బంది, ఏం చేయాలో తెలియని ఒక సందర్భంలో పుట్టిన ఒక ఆలోచన అది. బట్ చరణ్ లైఫ్ని మార్చేసిన పాట అది అని చెప్పి చాలా మంది. ఏం మార్చింది? ఏం మార్చలే, బట్ ఒక చిన్న ఒక రికగ్నిషన్. సో ఒక్కసారి ఆ పాట అదేంటంటే చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, బట్ మీరు అడిగే విధానం బాగుంది, కొత్త కాబట్టి మీకు చెప్తున్నా. అంటే నువ్వోరా నేను శిల్పి ముందు ఏమంటే అసలు మనల్ని అంటే నా గురించి రాసుకున్నన్ని కథలు జనాలు వాళ్ళ గురించి కూడా రాసుకోరు. అన్ని కథలు ఉంటాయి నా మీద. వాడికి వాడే డిసైడ్ అవుతాడు, ఈయన ఇది అని, వాడు ఆయన అదే అని, ఈయన ఇది అని. సో వాళ్ళకేం ఆనందమో తెలియదు నాకు అడ్డంకులు క్రియేట్ చేయడంలో. అది నేను దాన్ని తర్వాత అర్థం చేసుకున్నది ఏంటంటే, అది నేచర్ మనతో చేయిస్తుంది. మనం స్ట్రాంగ్ అవ్వాలి. మనం ఇంకా చాలా కాలం ఇండస్ట్రీలో, ఈ ప్రజల్లో, ఈ పాటల రూపంలో ఈ ప్రజలకు సేవలు చేసేది ఉంది. మనం లాంగ్ స్టాండింగ్ కెరియర్ మనకు ఉండబోతుంది కాబట్టి అంత ఈజీగా మనకు సక్సెస్ రావట్లేదు. మనల్ని నేర్పుతుంది నేచర్ ఏదో మనకి. సో ఇది కూడా అందులోంచి భాగమే అని చెప్పి, నువ్వు ఇప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్, నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుతానంటే నీకెందుకు మ్యూజిక్ డైరెక్టర్, నువ్వు పాటలు రాసుకోవచ్చు కానీ ఒక ఆయన సలహా ఇస్తాడు. ఇంకొక ఆయన సంగీతానికి నీకేం సంబంధం అంటాడు ఆయన. ఇవన్నీ నాకు ఎంత కోపం వచ్చేదంటే, నువ్వెవడరా డిసైడ్ చేయడానికి, సంగీతానికి నీకు అంటే నువ్వు పాటలు రాసుకోవచ్చు, లేకపోతే నువ్వు ఎక్కడ మ్యూజిక్ డైరెక్టర్గా గెలుస్తావు నువ్వు. అంటే మనం చేసిన కొన్ని సినిమాలు అంటే మనకు తెలివి లేకో లేకపోతే మెయింటెనెన్స్కో మొహమాటానికో ఒప్పుకున్న కొన్ని సినిమాలు ఉంటాయి. అవి సరైన రిజల్ట్ ఇవ్వకపోవడంతో అవి మన మీద పడిపోయి మనం సక్సెస్ అవ్వం, మన పాట రీచ్ అవ్వదు. అసలు మనం దాన్ని ఏమంటారంటే, నువ్వు మ్యూజిక్ డైరెక్టర్, నువ్వు వద్దంటుంటే నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు చేసావు నువ్వు, లేదు మరి సక్సెస్ అయినవి ఉన్నాయి కదా. అప్పుడు నేను అనేది నువ్వు రాయి నేను శిల్పి ముందు. అప్పుడు నాకు ఒకటి ఉండే, అరే నన్ను నేను కంపోజర్గా, సింగర్గా, నన్ను అంటే మ్యూజిక్ అంటే లిరిక్స్ కాకుండా మ్యూజిక్ అంటే లిరిక్స్తో మీరు సక్సెస్ అయినాయని చెప్తున్న పాటలన్నిటికీ నా పేరు ఉండదు. పెద్ద పెద్ద సినిమాల్లో ట్యూన్ నాదే ఉంటుంది, కంపోజిషన్ నాదే ఉంటుంది, అన్నీ నాదే. అది నా పేరు పడి ఉంటే అప్పుడే నా లైఫ్ మారిపోయింది. ఈ ప్రశ్న కూడా ఉంది. సో అప్పుడు నేను నా పేరుతో నేను ఒక పాటని ప్రజలకు రీచ్ చేయలేనా? ఇప్పుడు వస్తున్న సోషల్ మీడియా యూట్యూబ్ను వాడుకొని నేను మిలియన్స్ తెచ్చుకోలేనా నా పాటలకి? అది సినిమా ద్వారా అవ్వట్లేదు, ఇప్పుడే వస్తుంది కదా యూట్యూబ్ వేదిక, దాని ద్వారా నేను ఎందుకు కొట్టలేనని. అందుకే మీకు నువ్వు రాయని శిల్పి సినిమా లాగానే ఉంటుంది పాట. అందరూ అంటారు అదేదో ఆయన ఫోక్ సాంగ్లు చేస్తాడు, ఆయన అవి చేస్తాడు. నేను ఎప్పుడు కూడా నేను ఎమోషనల్ సాంగ్స్ ఇవన్నీ యాజ్ టీజ్గా తెచ్చి సినిమాల్లో పెట్టుకునేలాగే ఉంటాయి తప్ప అవేదో ఫోక్ సాంగుల్లాగా ఉండవు నా పాటలు. కాకపోతే వాళ్ళకు సరదా మనల్ని తగ్గించడం, మన మీద ఒక మచ్చేసేసి మనల్ని ముందుకెళ్లకుండా మనల్ని ఆపడం అనేది చాలామందికి కొంచెం సరదా ఉంది. వాళ్ళ సరదాలు తీర్చడం కోసమే నేను ఒక గట్టిగా నేను కూడా వాళ్ళకు నన్నేదో ఆపాలి, నన్నేదో తొక్కాలని వాళ్ళకు సరదా ఉంటే నాకు సరదా ఉంటుంది కదా, ఎక్కాలి ఎదగాలి. ఆ సరదాలోంచి పుట్టిన పాటే నువ్వు రాయి నేను శిల్పి. ఒకసారి నువ్వు రాయి నేను శిల్పి చెక్కుతున్నంతసేపు, నిన్ను నేను చెక్కుతున్నంతసేపు, ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని, నేను అంటరాని వాడిని. నీ గర్భగుడినే కట్టేటప్పుడు నేను పెద్ద మేస్తిరి, అది పూర్తయ్యాక లోనకొస్తా ఉంటే నన్ను బయటికి తోస్తీవి. నువ్వు రాయి నేను శిల్పి చెక్కుతున్నంతసేపు, నిన్ను నేను చెక్కుతున్నంతసేపు. మనసుకి మీ చాలా చిన్నప్పుడు ఫ్రెండ్ అన్న కానీ మీ ప్రయాణంలో స్టార్టింగ్ నుంచి ఉన్న ఫ్రెండ్ ఇప్పుడు చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. ఎవరు చెప్పండి? ఎవరు? మీతో పాటే ఆయన ప్రయాణం మొదలైంది.
భీమ్స్ భీమ్స్. ఇప్పుడు ఎలా ఉంది మీ అసోసియేషన్ భీమ్స్తో? లేదు అంటే మొదటి నుంచి మేమంత క్లోజ్ మీద పడేంత ఫ్రెండ్స్ ఏం కాదు, అలాగని దూరం ఏం కాదు. ఒకరి క్షేమం ఒకరం కోరుకుంటాం, ఒకరి పట్ల ఒకరం. నేను వెంకటగిరిలో స్టూడియో ఉన్నప్పుడు నాది, తనకు అప్పుడు స్టూడియో కూడా ఏం లేకుండే, నా టీంనే. ఇప్పుడు కూడా తన దగ్గర మా కజినే ఉంటాడు మేనేజ్మెంట్ అంతా. సో తను పెద్ద సినిమాలు చేస్తున్నాడు, తనకు ఎక్కువ బిజీ ఉంటుంది, తనకి ఎక్కువ వర్క్ ఉంటుంది అని చెప్పి నేను మా వాడిని కూడా డిస్టర్బ్ చేయను. సో మా వాళ్ళు మేము మా పనులు మేము చేసుకుంటాం. అప్పుడప్పుడు నీడ్ ఉన్నప్పుడు మాత్రం మనం వాడిని అడుగుతుంటారు, లేదా నా కింద టీం ఉంటారు. సో అంత నాకు చాలా హ్యాపీ ఉంటుంది భీమ్ సక్సెస్ చూసినప్పుడు. హ్యాపీగా మనలాంటి వాడు కూడా అక్కడ కూర్చున్నాడు. అతనికి అంటే ఎక్కడో మనకు కూడా కొన్ని ఫోబియాలు భయాలు ఉంటాయి కదా, వీళ్ళు ఇవ్వరేమో, మన అట్లా ఇంట్లో మనకు రాదేమో, అలాంటి వాటిని కొంచెం మనోడు పటాపంచలు చేశాడు భీమ్స్ అని బ్రేక్ చేసి అక్కడ దాకా వెళ్ళాడు. కాబట్టి ఆ రకమైన ఒక స్ఫూర్తిని, అంటే మనం కూడా ఇంకొంచెం ప్లాన్డ్గా ఉంటే, ఇంకొంచెం కష్టపడితే, అంటే అందరికి ఒకే థియరీ పనిచేయదు, ఎవరు రూట్ ఆలది. ఇప్పుడు అతని థియరీ పనిచేసింది, అతను నమ్మిన మనుషులు అతనికి హెల్ప్ చేశారు డైరెక్టర్గా అదిగా. సో అందువల్ల అతను అక్కడ వెళ్ళి కూర్చున్నాడు, హ్యాపీ అది. అండ్ మీ విషయానికి వస్తే రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి పాటలు రాసి తప్పు చేశాను అని ఎప్పుడన్నా ఫీల్ అవుతున్నారా? నేను ఎప్పుడు ఏ విషయంలో తప్పు చేసినా నేను ఎప్పుడు ఫీల్ అవ్వను. రాయకుండా ఉండాల్సింది లేదా, నేను దానివల్లే ఈరోజు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ పుట్టిన, ఒక ఉద్యమం పుట్టిన, లేదా ఒక వ్యక్తుల గురించి ఒక కథ గానాలు చేయాలన్నా చరణ్ అని చెప్పి పెద్ద పెద్ద టాప్ లీడర్లు అందరూ సీఎంలుగా ట్రై చేస్తున్న వాళ్ళు కూడా నా కోసం, చరణ్ కోసం మొహమాటం ఏం లేదు. సీఎంగా ట్రై చేస్తున్నారు కాదు, మీరు పాట రాసిన ప్రతి ఒక్కరు సీఎం అయ్యారు. సో నేను ఆ విషయంలో నాకు ఎలాంటి ఇంత కూడా అనుమానం లేదు. చాలా గొప్ప పాటలు రాశారు. కొన్ని రాష్ట్రాల రాజకీయ ముఖ చిత్రాన్ని కూడా మీ పాట మార్చింది. ఓకే, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ చరణ్ అర్జున్ రాజకీయ నాయకులకి పాటలు రాస్తాడు, రాజకీయ పార్టీలకు పాటలు రాస్తాడు అనే ఒక ముద్ర వల్ల సినిమా అవకాశాలు తగ్గినాయి అంటే ఒప్పుకుంటారా? అది సినిమా అనే కాదు, దానివల్ల అంటే నాకు ఇప్పుడు సినిమా మళ్ళీ ఎప్పుడు కూడా సినిమా నన్ను, అంటే నేను అనేవాడిని ఒకరు ఉన్నానంటే సినిమా తప్ప నాకు వేరే. ఆ రోజు రాజకీయ నాయకుల దగ్గర పాటలు చేయించుకున్నా, ఇండిపెండెంట్ పాటలు ఇట్టయినా ఏదైనా దానికి పునాది సినిమానే. సినిమా లేకపోతే ఏది లేదు. మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ నేను ఏంటి నా లైఫ్ అనుకునేటప్పుడు మళ్ళీ సినిమానే కాపాడింది. సో రాజకీయ నాయకుడి పాటలు చేస్తాడని సినిమా అవకాశాలు తగ్గడం ఏం లేదు. నేను చెప్పాను కదా, నేను ఎవరిని అడగలేదు, ఎవరిని మనం బ్లేమ్ చేయడానికి ఎవరి దగ్గరికి వెళ్ళి తిరిగింది లేదు, ఎవరిని అడిగింది లేదు. మనకు టైం వస్తుంది అని నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం కోసం కొన్నాళ్ళు సినిమా కంటే ఎక్కువ నేను ఇండిపెండెంట్ సాంగ్స్కి ప్రాధాన్యత ఇచ్చాను. కాదు ఒకటి ఏం జరిగిందంటే, తెలంగాణ వచ్చి ఓ 10 ఏళ్ల పాటు అప్రతిహతంగా సాగిన కేసీఆర్ ప్రస్థానంలో నేను ఎక్కువ రేవంత్ రెడ్డి మనిషిగా ముద్రపడ్డాను. అప్పుడు రేవంత్ రెడ్డి గారి, ఆయన తెలంగాణ పులిబిడ్డ అని అతను జైలు నుంచి వచ్చేటప్పుడు 2015లో నేను పాట చేశాను. ఆ పాటతో వాళ్ళు నన్ను ఆ 10 yearsలో జరిగిన ఏ కార్యక్రమాల్లో కానీ ఎక్కడ కూడా నన్ను ఒక తెలంగాణ పర్సన్గా గుర్తించలేదు, ఒక కళాకారుడిగా గుర్తించలేదు, సినిమా వాడిగా గుర్తించలేదు. ఇండస్ట్రీ కూడా ఎక్కువ వాళ్ళ చుట్టూ కేటీఆర్ గారు వాళ్ళతోటే ఉన్నారు. కాబట్టి నేను ఎక్కడ ఫోకస్ అవ్వలేదు. నా ప్రశ్న కూడా ఇదే, నేను ఎక్కడ అవ్వలేదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.